నీ మాటలు వింటుంటే నాకు భయమేస్తుందమ్మా. ఆ మోసలాళ్ళ చేతుల్లో నా బిడ్డ దీపు బలైపోతాడేమోనని భయంగా ఉంది. దీపు మీ బిడ్డ? కొత్తగా మాట్లాడుతున్నావేంటమ్మా? నాకు నువ్వెంతో, దీపు కూడా అంతేరా. నేనెప్పుడు నిన్నొకలాగా దీపునొకలాగా చూడలేదు. మీ ఇద్దరూ నా బిడ్డలే. దీపుకేం కాదత్తయ్య. ఎలాగైనా చక్రపాణి అంకుల్ ఫోన్ నంబర్ కనుక్కుని ఆ 7 కుండల బండారం బయట పెడతాను. త్వరగా పనిచేసి దీపుని ఆదుకోమ్మా. వెంటనే ఈ నిశ్చితార్థం చేయాలని భువన తొందరపడుతుంది. ఆవిడ అత్యాశకు ఈ పెళ్లి జరిగితేనే బాగుంటుందమ్మా. ఆ దరిద్రుడు తనకు వియ్యంకులైతేనే అప్పుడు బుద్ధొస్తుంది. వద్దురా హర్ష, అలా అనొద్దు. దీపు భవిష్యత్తు అంత దారుణంగా ఉండకూడదు. దీపు గురించి మీరు ఇంతగా వరి అవుతున్నారేంటత్తయ్య? అంటే నీకు తెలుసు కదమ్మా, మీ మావయ్య గారు పరువు అంటే ప్రాణం ఇస్తారు. పెళ్ళైపోయాక వాళ్ళ మోసం బయటపడితే పరువు కోసం తను కాల్చుకుంటారు. లేకపోతే వాళ్ళనే చంపేస్తారు. అలా ఏం జరగదమ్మా. పెళ్లికి ముందే వాళ్ళ బండారం బయట పెడదాం. ఏదో ఒకటి చేసి దీపుని కాపాడండి హర్ష. ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి నా మనసులో లేదు. అమ్మా అమ్మా అమ్మా, అరే అత్తయ్య చెయ్యేందుకు అత్తయ్య కడిగేశారు? తినబుద్ధి కావట్లేదమ్మా, ఏదోలా ఉంది. అమ్మేంటండి ఎప్పుడూ లేనిదిలా కొత్తగా ప్రవర్తిస్తోంది? అవునండి, దీపు గురించే ఇంతలో ఎందుకు బాధపడుతున్నారు? అన్నం కూడా తినకుండా చేయి కడిగేసి వెళ్ళిపోయారు. నిన్నటి వరకు ఇలా లేదు కదా, ఈరోజు ఎందుకు ఇలా ఇదవుతోంది? దీపు విషయంలో చిన్నప్పటి నుంచి అత్తయ్య గారు ఇలాగే ఉండేవారండి? లేదండి, మా పిన్ని దీపును మా అమ్మకిచ్చేది కాదు. మరి నాతో కూడా ఆడుకునిచ్చేది కాదు. మా అమ్మ మాత్రం వాణ్ణి నన్ను ఈక్వల్గా చూసేది. కానీ ఫస్ట్ టైం అండి వాడి గురించి మా అమ్మ ఇంతలా వరి అవటం. పెళ్ళంటే పెద్ద విషయమే కదండి. తప్పుడు మనుషులు దీపు జీవితంలోకి వస్తారేమోనని పెద్దమ్మగా భయపడుతున్నట్టున్నారు. వాడి మీద తప్పుడు కేసు పెట్టినప్పుడు కూడా అమ్మ ఇంతలా వర్రీ అవ్వలేదండి. దీపుని ఎలాగైనా మావయ్య గారు కేసులో నుంచి బయట పడేస్తారని అత్తయ్య గారికి నమ్మకం ఉండిందేమో. అందుకే అంతలా వరి అయి ఉండరు. సర్లేండి, మీరు త్వరగా చక్రపాణి అంకుల్ నంబర్ కనుక్కోండి. ఆ దొంగల ముఠ భరతం పడదాం. బంగారం, నువ్వేంట్రా సైలెంట్గా ఉన్నావు? మీరు మాట్లాడుకుంటున్నారు కదా డాడీ, డిస్టర్బ్ చేయడం ఎందుకని కామ్గా ఉన్నాను. అమ్మో, ఎన్ని తెలివితేటలో. ప్రసాదు, అమ్మాయి చాలా బాగుంది కదా భువనా? అవును ప్రసాద్, మన దీపుకి సరైన జోడి. వియ్యంకులు కూడా మనకి సరిసమానులే. అవును, లేకపోతే 100 కిలోల బంగారం కోట్లలో కట్నం ఎందుకిస్తారు? దీపుకు మంచి సంబంధం దొరికింది. పేరైకి పెద్ద కమిషన్ ఇవ్వాలి మనం. కానీ ఈ పెళ్లి జరుగుతుందో లేదో అని డౌట్గా ఉంది ప్రసాద్. డౌట్ ఎందుకు? అన్నీ మాట్లాడుకున్నాం కదా. వదినే ఈ పెళ్లికి అడ్డుపడుతుంది డాడ్. హర్ష కూడా అడ్డుపడుతున్నాడు ప్రసాద్. వాళ్ళెందుకు అడ్డు చెప్తారు? పెళ్లి చూపుల్లో దివ్య హర్ష ఎంత గొడవ చేశారో నువ్వు చూసావు కదా. నాకు మంచి అమ్మాయి రాకూడదని అన్నయ్య జలస్ ఫీల్ అవుతూ ఈ సంబంధాన్ని చెడగొట్టాలి అనుకుంటున్నాడు. రే, హర్ష లాంటి వాడు కాదు. వాడు నాలాగా ఏదైనా స్ట్రైట్గా మొహం మీదే చెప్పేస్తాడు అని మీరనుకుంటున్నారా? ఈ మధ్య హర్ష మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఇంకోలా మాట్లాడుతున్నాడు. 3 ఏళ్లుగా బయటున్నాడు కదా, దానికి తోడు కొత్తగా వదినొచ్చింది. అంతా వదిన ప్రభావం. మీరు అనవసరంగా వాళ్ళని అనుమానిస్తున్నారు. వాళ్ళు అలాంటి వాళ్ళు కారు. నీకు తెలీదు ప్రసాద్, చెప్పినా అర్థం కాదు. వీలైనంత త్వరగా ఈ పెళ్లి చేద్దాం. వీలైతే దివ్యను హర్షను అక్కను ఈ పెళ్లికి అవాయిడ్ చేద్దాం. అంటే ఏంటి? వాళ్ళని పిలవకుండానే వీడి పెళ్లి చేద్దామంటావా?
దట్స్ బెటర్ డాడ్. అన్నయ్య వదిన పెద్దమ్మ వస్తే నా పెళ్లికి అడ్డుపడతారు, పెళ్లి అవ్వకుండా ఆపేస్తారు. నాకు మంచి జరగడం వాళ్ళకి ఇష్టం లేదు డాడ్. దివ్య అలా అనుకుంటే ఆ కేసు నుంచి నేను బయటపడేసేదా? నీకు త్వరగా పెళ్లి చేయాలని తనే కదా చెప్పింది. తనే ఊరికే దీపుని కేసు నుంచి బయటపడేయలేదు. సుమిత్రక్కకి స్వేచ్ఛనిప్పించడానికే అలా చేసింది. అలా అనుకున్నా తను చేసింది మంచే కదా. ఏమో డాడ్, వదిన అన్నయ్య ఏదేదో అంటున్నారు. వాళ్ళకేమో పెద్దమ్మ సపోర్ట్గా ఉంది, మాకైతే మీ సపోర్ట్ కావాలి. నా పెళ్లి వెంటనే జరిగిపోవాలి. వాళ్ళు లేకుండా ఈ పెళ్లి జరగదు. మీ వెధవ అనుమానాలు కట్టిపెట్టండి. డాడీ అండ్ మామ్ ఎలా అంటున్నారు? ఏం చేద్దాం? వాళ్ళు వస్తే ఖచ్చితంగా ఈ పెళ్లి ఆపుతారు. ఎలాగైనా వాళ్ళని ఈ పెళ్లికి రాకుండా ఆపాలి. డాడీ చెప్పాక ఎలా ఆపుతాం? అన్నీ మీ డాడీకి చెప్పే చేస్తున్నావా ఏంటి? అంటే డాడీకి తెలియకుండా ఆపుతావా? అదే చేద్దాం. అవసరమైతే అంతకు మించి కూడా చేద్దాం. వాళ్ళు అడ్డు తొలగించి నీకు నేను పెళ్లి చేస్తాను. థ్యాంక్ యూ మామ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు బూజు దులపడం ఏంటండి? సీతాలకు చెప్తే తను చేస్తుంది కదా. సీతాలు పనులు చేస్తే చిన్నత్తయ్య తృప్తి చెందరండి. మళ్ళీ పెద్దత్తయ్య చేస్తే పనులన్నీ చేయిస్తారు. అందుకని అమ్మకు బదులుగా మీరు కష్టపడుతున్నారా? మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది. ఫారెన్ లో ఎంబీఏ చేసి, లా చదివి, టీచర్గా వర్క్ చేసి, ఈ ఇంటి కోడలుగా వచ్చి ఇలా ఇల్లు దులుపుతున్నారు. మీ గిల్టీగా అనిపించట్లేదా? అత్తయ్య గారి కోసం నేను ఏమైనా చేస్తానండి. మీలాంటి కోడలు దొరకటం మా అమ్మ చేసుకున్న అదృష్టం అండి. అమ్మకు చాలా శ్రమ తగ్గిస్తున్నారు. అత్తయ్యకి శారీరక శ్రమ తగ్గిస్తున్నాను కానీ మెంటల్ స్ట్రెస్ తగ్గించలేకపోతున్నాను. మానసికంగా అత్తయ్య గారు మనశ్శాంతిగా ఉన్నప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది. ఒరే హర్ష, ఏంట్రా చిన్నపిల్లలా ఎత్తుకున్నావు? ముందు దింపు. సారీ అండి. ఇట్స్ ఓకే. సరిపోయారిద్దరికిద్దరు. ఏదో పరాయి వాళ్లలాగా క్షమాపణలు చెప్పుకుంటారేంటి? ఇదే మా కాలంలో అయితేనా? అత్తయ్య, మీ కాలంలోనా? ఏం చేస్తుండేవారు? ఏదోలేమ్మా, ఊరికే అన్నాను. ఊరికే కాదు, ఏదో ఉంది. చెప్పండి అత్తయ్య ప్లీజ్. ఊరుకోమ్మా,
మావయ్యకి మీకు మధ్య ఏదైనా రొమాంటిక్ సీన్ జరిగిందా? ఊరుకోమ్మా దివ్య. చూసారా అండి అత్తయ్య ఎలా సిగ్గుపడుతున్నారో?